పరిస్థితిలో ఉన్నాయి. బస్సుకు సంబంధించి ఇది పరిస్థితి రోడ్ ఇది డీడీ వెహికల్ అండి. అంటే ప్రెజెంట్ రిజిస్ట్రింగ్ అథారిటీ రాయగఢ రిజిస్ట్రింగ్ అథారిటీ ఒడిశా జిల్లాలో అడ్రస్ అక్కడ రిజిస్ట్రింగ్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ ద్వారా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ప్రెజెంట్ వెహికల్ కి సంబంధించిన అన్ని వివరాలు అయితే మనకి వ్యాలిడ్ లోనే ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పర్మిట్, ట్యాక్స్ అన్ని కూడా వ్యాలిడ్ లో ఉన్నాయండి. వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది? బస్సుకు సంబంధించి ఇది 7 years వెహికల్, 2018 లో రిజిస్టర్ అయిన వెహికల్. ఫిట్నెస్ సర్టిఫికేట్ 2027 వరకు వ్యాలిడ్ ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ అన్ని కూడా 2026 వరకు వ్యాలిడ్ లో ఉన్నాయి. మనకి తెలిసిన ప్రాథమిక విచారణలో తెలుస్తుంది ఏంటంటే టూ వీలర్ మీద వెళ్తున్న వెహికల్ ని హిట్ చేయడం వల్ల ఆ టూ వీలర్ వెహికల్ ని యాక్సిడెంట్ జరిగింది. అతను డ్రైవర్ అక్కడే స్పాట్ లో చనిపోయాడు. ఆ వెహికల్ కింద ఉండిపోయింది. మేబీ డ్రైవర్ చూసుకున్నారో లేదో తెలియదు. అది డ్రాగ్ చేసుకుంటూ రావడం వల్ల ఫైర్ మంటలు ఏర్పడి బస్సు బంట్ అయ్యి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. బస్సుకు సంబంధించి అయితే అన్ని కరెక్ట్. బస్సుకు సంబంధించి ప్రాథమిక డాక్యుమెంట్స్ అయితే ఫోర్స్ లో ఉన్నాయి. డ్రైవర్ యొక్క లైసెన్స్ అనేది మనకు డ్రైవర్ వివరాలు తెలిస్తే గానీ లైసెన్స్ వివరాలు అతనికి అది చెక్ చేయడానికి టైం పడుతుంది. బస్సుకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలు అయితే బస్సుకు సంబంధించి అయితే ప్రాథమిక డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు అయితే ఫోర్స్ లో ఉన్నాయి. ఇంకా వెహికల్ కండిషన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ లో ఉన్నాయి. బట్ కారణాలు ఏంటనేది మనం పూర్తిగా విచారణ చేస్తాం.